ఆయనకి ఎంత చెప్పినా వినలేదు. సో ఫార్మర్స్ వినరండి చెప్పినా. మీరే జాగ్రత్త పడండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇరుక్కుపోయారు. అమాయకులు కదా! స్టడీ లేదు మనకి, మన ఫార్మర్స్‌కి. అదే బయట వాళ్ళకైతే కంపల్సరీ స్టడీ ఉంటుంది. వరల్డ్ వైడ్ అందరూ ఫార్మర్స్ చదువుకుంటారు. ఒక్క మన ఇండియా తప్ప. అందుకని వాళ్ళకి చదువుతారు కంపల్సరీ. ఇష్టం ఉంటే వేస్తారు. ఇష్టం అంటే అలా ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ తీసుకోవాలి. కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. మనకు ఆ పర్మిషన్ తీసుకుంటాడా ఫార్మర్? తీసుకుంటాడా? పోనీ మనం చెప్పినా కూడా వినడు. గ్లైఫోసెట్ అన్ని దేశాలు బ్యాండ్ అయిపోయింది. ఒక్క ఇండియా మాత్రం విచ్చలవాడిగా వాడేస్తుంది. మీరు ఎవరు ఆహారం తిన్నా కూడా జాగ్రత్త. ఆహ్, ఈ మందు కొట్టని వాళ్ళు అసలు రైతు లేరు. నా చుట్టుపక్కల 4 పక్కలో అందరూ కొడతారు. నేను ఒక్కదాన్నే కొట్టను. సో వీళ్ళు నలుగురు కొడుతున్నారంటే దేశంలో అందరూ కొడుతున్నారనే కదా! దయచేసి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఆలోచించండి. ముందు ఇది గుర్తెచ్చుకోండి. ఆహ్, ఫస్ట్ ప్లేస్‌లో ఉంది క్యాన్సర్ దీనివల్లే. సో ఇది తురిమి క్యారెట్ లీఫు, బీట్రూట్ లీఫు, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ తురిమేసేసి ముక్కల కింద